Subscribe to my channel Kishore the Rider. సో ఫైనల్గా మా నందుగాడు అయితే వచ్చేసిండు. ఎట్ లాస్ట్ కొంచెం ముందుకు పోయిండు, మళ్ళీ పక్కకి వెళ్ళి వచ్చేసిండు. ఇక్కడైతే మన మ్యాడ్ మాన్స్టర్స్ బైక్స్ అనమాట. సో వాళ్ళ టీం అందరు బైక్స్ ఇక్కడ అండ్ ఫైనల్గా మన లైనప్ అయితే రెడీగా ఉంది. మన టారస్ అభిలాష్ అన్న, టారస్ కాషాన్, మన కిరణ్ భాయ్, సచిన్ భాయ్ ఫ్రమ్ కిరాక్ రైడర్స్, దట్స్ ఆర్ మోయిస్. Hello guys, very good morning. So Vauxhall University Auto Expo అయితే వచ్చేసాం అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అండ్ మన టారస్ నుంచి వచ్చేసినాం అండ్ మన లైనప్ అంతా అయితే ఉంది. సో మనది మెజారిటీ వీఆర్ ఇంటూ ADVs. సో మనం లాస్ట్లో అయితే పోతాం, ముందు అంతా స్పోర్ట్స్ బైక్స్ అయితే పోయినాయి. సో నెక్స్ట్ సార్ నందు సార్ ఏదో మర్చిపోయిండు, ఆయన గురించి క్లాస్ తర్వాత తీసుకుందాం. వెయిట్ వెయిట్ వెయిట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మనతో పాటు కిరాక్ రైడర్స్ ప్రణీత్, సచిన్ భాయ్ అండ్ మన ఇప్పుడు ఈ గ్రూప్ని అయితే లీడ్ చేసేది నవ్య. సో నవ్య మన ఫీమేల్ రైడర్ అనమాట. సో షీల్ బి టేకింగ్ ద లీడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ద హ్యాండ్ గెస్చర్స్. అంటే మనం లైనప్ మనం ఏడిపోయిన రైడ్ ఫస్ట్ సేఫ్టీ అండ్ ఆల్ ద రైడింగ్ గేర్స్, ప్రతి ఒక్కరు గేర్డ్ అప్ అయితే వచ్చారు. సో మచ్ అవైటెడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాలేజ్. సో రైడ్ స్టార్ట్ అయింది. లీడ్ బై నవ్య, అభిలాష్ అన్న, కిరణ్, తర్వాత ఎవరు సచిన్, మోయిస్, మన ఇండియన్ రైడర్ తుహేష్, తర్వాత మన నందు కవాసాకి వర్సెస్ దెన్ అర్జున్ AR ఆటోమోటివ్స్ అండ్ మన ఆప్కా ట్రావెలర్ ప్రణీత్ ఫ్రమ్ కిరాక్ రైడర్స్. ఈ కాలేజ్ అయితే నేను యాక్చువల్లీ మూవీస్లో ఎక్కువ చూసిన అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం IBW పోయేటప్పుడు కూడా నేను ఈ కాలేజ్ ఈడుందా అనిపించింది. అండ్ సీరియస్లీ చాలా పెద్దగా ఉంది కాలేజ్ కూడా, అంటే గూగుల్ మ్యాప్స్లో తెలిసిపోతుంది. సో కాలేజ్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం అండ్ ఆల్రెడీ మ్యాడ్ మాన్స్టర్స్ టీమ్ కూడా వెళ్ళిపోయింది ముందు. సో మేము నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట. సో దట్ మన లైనప్ అంతా ఒక ఆర్డర్లో ఉండేటట్టు, అంటే ఏ టీం వాళ్ళది సపరేట్ పార్కింగ్ ఉంటుంది, మిక్స్ కాకుండా లైక్ ప్రీమియమ్స్ అన్నీ ఒక సెగ్మెంట్, ఒక సెట్ ఆఫ్ సెగ్మెంట్ అంతా ఒక సైడ్ అండ్ ADVs అన్నీ ఒక సైడ్. సింగిల్ ఫైల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ మ్యాక్సిమం కాలేజ్ అయితే యాక్చువల్లీ లోపల స్టూడెంట్స్ అంతా ఎవరు కనిపిస్తలేరు ఇప్పటిదాకానైతే. లోపలంతా అంటే ఈవెంట్ దగ్గర బిజీ ఉండొచ్చు, సో ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో రైట్ సైడ్ మనం చూసినట్టయితే కాలేజ్ అయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది. పడతాయి, అరే సూపర్, ఓకే. అవి పడుతుందా లేదా అనుకున్న బైక్ అందులో నుంచి ఈజీగా సెట్ అయిపోయింది. సో ఈడనైతే ఈవెంట్ అండ్ బైక్స్ అన్నీ ఆల్రెడీ పార్క్ చేస్తున్నారు. సో మన ఫోటో కూడా అలా ఫ్లెక్స్ చేసారు. When you want to get off that darkest ground, the gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, the gravity pulls you straight down.
gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Clear sky. సో దాట్ వాజ్ ద టూర్ ఆఫ్ వాక్సన్ యూనివర్సిటీ. సో కంప్లీట్గా కాలేజ్ టూర్ అయితే అయిపోయింది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అంటే వెనకాల కూర్చొని కైండ్ ఆఫ్ వీడియో కూడా చూసారు కదా, లైక్ స్టార్టింగ్లో స్మోక్ బాంబ్ అది పట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్. అండ్ త్రూ అవుట్ ద కాలేజ్ అంటే రౌండ్ కొట్టేటప్పుడు మాత్రం అదేదో GTA Vice City గేమ్ ఆడుతున్నప్పుడు మనకి చెట్లు వస్తాయి కదా, సో సీరియస్లీ నాకు ఆ కైండ్ ఆఫ్ ఎ ఫీల్ అయితే వచ్చింది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్టెడ్, రైడ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది ఈవెన్ వీ వాంట్ టు జాయిన్ అని చెప్పేసి. అండ్ చాలా ఇంటరాక్టింగ్ సెషన్ కూడా ఉండే. అండ్ ఒక చిన్న స్పీచ్ కూడా ఇచ్చిన, బట్ అది నేను క్యాప్చర్ చేయలేదు. అండ్ సమ్ యాక్టివిటీస్ అది ఐడియా ఇచ్చిన అందరే That's all for today guys. Thank you so much for watching. Keep supporting. Thank you so much. Bye. See you in the next vlog.